అధికంగా మాట్లాడినా పర్లేదు, తప్పేం లేదు. కానీ సౌమ్యంగా మాట్లాడాలి. హంసధ్వని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వ్యక్తిత్వ వికాస నిర్మాణ సూత్రాల గురించి మనం ఈ హంసధ్వని కార్యక్రమంలో చర్చించుకుంటున్నాం. ఈ వ్యక్తిత్వ నిర్మాణ సూత్రాలన్నీ వింటూ వాటిని ఆచరిస్తూ ఎంతో అభివృద్ధి పథంలోకి వెళ్తారు మీరందరూ కూడా అని నా నమ్మకం. ఆదరిస్తున్నందుకు మీ అందరికీ సదా కృతజ్ఞతలు. మన వ్యక్తిత్వం మన చేతిలోనే ఉందనే విషయాన్ని మనం ఒప్పుకుందాం. ఆ సత్యాన్ని మనం విస్మరించకూడదు. సరే, ఇవాళ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, అన్ని గొడవలకి అదే మూలం. ఏంటి అదే వింతగా ఉంది మాట అంటే, నిజమే, అన్ని గొడవలకి అదే మూలం. మనందరికీ ఒక్క మగవాళ్ళ తప్పి మిగిలిన వాళ్ళందరికీ మాటే సాధన. మాట్లాడుకుంటూనే మన కమ్యూనికేషన్, ముఖ్యంగా కమ్యూనికేషన్ సాధన ఏంటంటే మాటలు. ఆ మాటలు వల్లనే ఒకరి నుంచి ఒకరికి ఎంతో జ్ఞానాన్ని కానీ ఇంకోటి కానీ మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. అయితే దీనికి దానికి సంబంధం ఏంటి? అన్ని గొడవలకి అదే మూలం అంటే, ఈ మాట్లాడుకునేటప్పుడు మనకి కొన్ని విధానాలు, కొన్ని పద్ధతులు మనం అవలంబించాలి. అది ఎలాగంటే, ఎక్కువగా మాటలు ఏ రకమైన ఉండొచ్చు, మాటల్లో తీవ్రత ఏ రకంగా ఉండొచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పబోయే మాట ఏంటంటే, పిచ్చింగ్. మనం గొంతు కొంచెం ఎక్కువగా పెంచి మనం మాట్లాడితే అది పెద్ద గొడవకు దారితీస్తుందన్నమాట. ఆ గొంతు ఎంతలో మాట్లాడాలి, అస్సలు అర్థం కానట్టుగా నసుగుతున్నట్టుగా మాట్లాడినా ఉపయోగం లేదు. మన జస్ట్ ఏదో మనం నచ్చుకున్నట్టు కనుక్కున్నట్టుగా ఉంటుంది. దానివల్ల కూడా కొత్త సమస్యలు వస్తాయి. అదే పిచ్చింగ్ బాగా పెంచి, విషయం చిన్నగా ఉంటుంది కానీ మనం పిచ్చి చేసి పెద్ద గట్టిగా అరిచి మాట్లాడితే కనుక ఎదురు వ్యక్తి డెఫినెట్ గా అపార్థం చేసుకుంటాడు, వాడికి కూడా కోపం వస్తుంది. కాబట్టి అన్ని కూడా అదే మూలం అంటే, మనం మాట్లాడే విధానంలో మన సౌమ్యంగా కనుక మాట్లాడితే, సరళంగా మాట్లాడకపోతే, సరే మాటల మీద పెద్ద సబ్జెక్ట్ అది. ఎలాంటి మాటలు మాట్లాడాలి, మాట ఏమాత్రం పరుష వాక్యాలు మాట్లాడకూడదు, ఇవన్నీ ఇవాళ నేను చెప్పదలుచుకోలేదు. అది ఇంకా ఎపిసోడ్ లో మనం చెప్పుకుంటూ ఉంటాం కూడా. ఎలా మాట్లాడాలి అని తెలిస్తే మన సగం విజేతం అయిపోయినట్టు, జీవితాన్ని జయించినట్టు. మాటతో జీవితాన్ని జయించచ్చు అనమాట. ఎదురు వ్యక్తిని మనం గెలుచుకోవాలంటే మన మాటే ముఖ్యమైన ఆయుధం, సాధనం ఏదైనా చెప్పుకోవచ్చు. ఈ మాటల్లో తీవ్రత అంటే గట్టిగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం, అది మానేసి సౌమ్యంగా అర్థమయ్యేటట్టుగా విషయంలో తీవ్రత ఉండాలి కానీ మాటలో తీవ్రత ఉండకూడదు అనమాట. విషయంలో మనం చెప్పబోయే విషయంలో ఆ కంటెంట్ లో దాంట్లో సూటిగా ఏదో ఒకటి ఉండాలి, లాగి ఉండాలి. పిచ్చివాడు ఏం వాకూడదు. కానీ ఆ కంటెంట్ లో ఉండే తీవ్రత మన గొంతులో ఉండకూడదు. చాలా జాగ్రత్తమైన, చాలా సున్నితమైన అంశం అన్నమాట. గట్టిగా మాట్లాడేస్తాం, నా మాట చెల్లుబాటు అవ్వాలంటే నువ్వు గట్టిగా మాట్లాడడం కాదు. నువ్వు చెప్పే విషయంలో ఏదైనా గట్టిగా ఉండే విషయం ఉండాలి తప్పితే, నువ్వు గొంతులో గట్టిగా అరిచాను, నేను చెప్పాను, అవతల వాడిని రుద్దుతున్నాను, అవతల వాడిని ఏదో చేసేస్తానంటే, సో మీరు మాట్లాడే మాట ఎప్పుడు సౌమ్యంగా ఉండాలి. అదే మీకు అన్నిటికన్నా ముఖ్యమైన. ఆ మాట సరిగా మాట్లాడే చిన్న విషయాలు, చిన్న ప్రకారం ఏదో అంటారు, సూదికి వెళ్తే ఏదో వస్తున్నట్టుగా, గొడవ వస్తున్నట్టుగా. గొడవల కారణం ఏంటంటే వాడు అర్థం చేసుకోకపోవడం కాదు, నీ గొంతులో చూసి అది ఏదో అహంభావంగా మాట్లాడుతాడు, వీడు గొప్పవాడిగా గర్వంగా మాట్లాడుతున్నాడు, వాడు రకరకాలుగా ఎదురు వ్యక్తి. ఈ మాట అంటే ఎదురు వ్యక్తి కదా, మనతో మనం మాట్లాడుకునేది ఏముంటుంది? ఎదురు వ్యక్తికి మనం ఏదో మనం చెప్తాం విషయం వాడు చేరవేయడమే కదా మాట ధర్మం. ఈ మాట్లాడడానికి కూడా కొన్ని ధర్మాలు మనకు ఉన్నాయి కాబట్టి, గొంతులో తీవ్రత పెంచి గట్టిగా అరిచి ఎదురు వ్యక్తిని జయించాలనుకోవడం పెద్ద పిచ్చితనం అనమాట. ఆ తీవ్రత తగ్గించి మీరు మాట్లాడి చూడండి, ప్రతి ఒక్కడు మీ మిత్రుడవుతాడు. ప్రతి కార్యక్రమం మీ మాటల ద్వారా ఎక్కడ ఎంత స్మూత్ గా మాట్లాడాడు. మాటకారితనం అంటే చాలా సాహిత్య గ్రంథాల్లో చదివి, చాలా పద సంపద ఉపయోగించి పేజీలు చెప్పడం కాదు. ఎదురు వ్యక్తిని గెలవాలంటే మాట చాలా సౌమ్యంగా అంటారు తెలుగు. ఆ సౌమ్యంగా చాలా చిన్నగా, చాలా తక్కువగా మాట్లాడితే గొడవలేదు. కానీ ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ ప్రపంచంలో తక్కువ మాట్లాడితే కుదరదు. మాట్లాడాలి. అన్నిటికీ అంటే అన్ని గొడవలకి అదే మూలం అంటే, మన గొంతు ఖచ్చితంగా తగ్గించి మాట్లాడాలి. ఆ తగ్గించి మాట్లాడడంలో నువ్వు తక్కువైనట్టు ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే నీవు విషయాన్ని గట్టిగా చెప్పడం అంటే గట్టిగా అరిచి చెప్పడం కాదు. నీ విషయంలో ఉన్నటువంటి గట్టి విషయాన్ని స్మూత్ గా చెప్పాలి. అప్పుడు ఎంత కఠిన హృదయమైన ఎదురు వ్యక్తికి అది అర్థమవుతుంది. చాలా బాగా మాట్లాడుతున్నాడు అంటాడు. నువ్వు అరిచావంటే నీ పిల్లలు కాదు కదా, చిన్నపిల్ల కూడా మన మాట ఎవరు అరుస్తున్నాడని చెప్పి వాడికి గారి కోపం రెచ్చిపోతాడు, వాడు పిచ్చెక్కిపోతుంది అవతల వాడికి.
కాబట్టి సౌమ్యంగా మాట్లాడడం అనేది చాలా ముఖ్యం. గట్టిగా మాట్లాడితే అన్ని గొడవలతో అధికంగా మాట్లాడి ఉంటే అధికంగా మాట్లాడినా పర్లేదు, తప్పేం లేదు. కానీ సౌమ్యంగా మాట్లాడాలి. లేదు మన మాటే అన్ని గొడవలకి అది మూలమవుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడడం అలవర్చుకోండి. ప్రశాంతంగా మాట్లాడకూడదు. మీరు హై వాల్యూస్తో మాట్లాడేసాం అనుకుని గట్టిగా అరిచేసి అవతల వ్యక్తులు చులకన అవ్వకండి. అలా మాట్లాడి చులకన అవుతారు. సౌమ్యంగా మాట్లాడితే మీరు ఒక హీరో అవుతారు డెఫినెట్‌గా. ఆ సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకోండి. మాటే అన్ని గొడవలకి ప్రధాన కారణం. మాటే అన్ని విజయాలకి ప్రధాన కారణం. మరి మీరు విజయాలు తెచ్చుకుంటారో, గొడవలు తెచ్చుకుంటారో, తలనొప్పులు తెచ్చుకుంటారో మీ ఇష్టం. సౌమ్యంగా మాత్రం మాట్లాడండి. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. 10 మందికి తెలియజెప్పండి. టోన్‌లో తీవ్రత ఉండకూడదు. మన గొంతులో చాలా స్మూత్‌గా సాధ్యత అంటే ఇంకా ఇతను మాట్లాడితే బాగుండాలన్నట్టుగా అనిపించాలి కాబట్టి ఈ సిద్ధాంతాన్ని, ఈ సూత్రాన్ని మీరు పాటించండి, సక్సెస్ అవ్వండి. మరో విషయంతో మళ్ళీ మంచి త్వరలో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మాటని 10 మందికి చేరవేయండి. మీ పరమాంస.